మార్కెటింగ్ మిత్రులకు శ్రేయోభిలాషులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా అడ్వాన్స్ హ్యాపీ పొంగల్. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, నాకు దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ తెలుసు అసలు నేనేంటనేది. చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు ఐటీ కంపెనీస్లో జాబ్ చేస్తున్నారు కదా, కంపెనీ నుంచి ప్రమోట్ అయ్యి యూకే వెళ్తున్నారు, లాంగ్ టర్మ్ వీసా ఉంది, మంచి శాలరీ వస్తున్నది, అర్నింగ్ చేస్తున్నారు, ఫ్యామిలీతో మంచిగా సెటిల్ అయ్యారు, మళ్ళీ ఎందుకు రియల్ ఎస్టేట్ అని ఈ ఫీల్డ్లోకి వచ్చారని అడుగుతున్నారు చాలామంది. ఒకటే రీజన్ అండి, అందరికీ అందుబాటు ధరల్లో అనే వ్యాపార సూత్రం దాదాపు 190 మందికి సాధ్యం కాదు. ఆ మిగిలిన 10 మందిలో ఒకరు మన డైనమిక్ అండ్ డేరింగ్, ఎనర్జెటిక్, డెడికేట్, డిటర్మైన్డ్ విజనరీ లోకేష్ సాయినేని గారు. వ్యాపారాన్ని నిజాయితీ, నిబద్ధత, అంకిత భావం, ఆత్మవిశ్వాసం కలగలిసిన అందరివాడు లోకేష్ సాయినేని గారు. ఖమ్మం జిల్లాలో ఒక పల్లెటూరిలో సాధారణ రైతు ఫ్యామిలీలో జన్మించి చెన్నైలో ఎంసీఏ డిస్టింక్షన్తో పూర్తి చేసి చిన్న వయసులోనే ప్రెస్టీజియస్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంకి ఎంపికై ఇండియాలో వర్క్ చేస్తూ కంపెనీ ప్రమోషన్పై యూకే వెళ్లి అక్కడ 5 సంవత్సరాలు పనిచేసిన తరువాత జాబ్ పరంగా కెరీర్ సంతృప్తి లేక బిజినెస్ మ్యాన్ గా ఎదగాలనే ఆకాంక్ష, అలాగే 10 మందికి చేయూతనివ్వాలనే ఆశయంతో రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టిన యువ తేజం మన లోకేష్ సాయినేని గారు. నేను సంపాదించుకుంటే నేను ఒక్కనే సంపాదించుకోగలుగుతాను. లక్షలు వచ్చినా, 2 లక్షలు వచ్చినా, 10 లక్షలు వచ్చినా, 20 లక్షలు వచ్చినా. కానీ నా ఆలోచన ఎంతసేపటికి ఎలా ఉందంటే, మనిషి జీవితం అనేది ఒకసారి వస్తుంది. 10 మందికి ఉపాధి ఇవ్వాలి, 100 మందికి ఇవ్వాలి, 50,000, 1000 మందికి ఇవ్వాలి, 1,00,000 మందికి ఇవ్వాలి ఉపాధి. సో నేను సంపాదించుకుంటాను, నేను ఒక మేళ్ళ కట్టుకుంటాను, కరెక్ట్ కాదంటలేదు. కానీ నా ఒక్కరితో ఆగిపోకుండా 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఏ బిజినెస్ చేద్దామని ఆలోచించుకుంటే నాకు మెదడులో తట్టిన మొదటి ఆలోచన ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్. ఎందుకంటే నేను కూడా ఒక రైతు ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు దానివల్ల ఉపయోగం ఏంటనేది. ఖమ్మంలో సొంతంగా 9 వెంచర్లు వేసి వాటిని సింగిల్ హ్యాండ్తో విజయవంతంగా సేల్ చేసి అక్కడి రియల్ ఎస్టేట్ దిగ్గజాలతో షబ్బాష్ అనిపించుకుని సింహం ఎప్పుడూ సింగిల్ గానే వస్తుంది అని నిరూపించాడు. తొలి అడుగుతోనే 9 వెంచర్ల సక్సెస్ ఇచ్చిన కిక్కుతో బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం హైదరాబాద్ వచ్చి మార్కెట్ స్టడీ చేస్తూ మొదటిగా ఫామ్ ల్యాండ్స్ తో స్టార్ట్ చేసి ఇన్నోవేటివ్ ఐడియాతో మరొకరు చేయలేని విధంగా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ లాభాలు వచ్చే విధంగా కస్టమర్లకి ప్లాట్స్ అందిస్తూ వారిలో సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీద అంచలమైన నమ్మకం పెరిగేలాగా చేశారు ఎండి లోకేష్ గారు. కొన్ని చోట్ల ప్లాట్స్ కొన్న కస్టమర్లకి ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారో తెలియదు. అలాగే మార్కెటింగ్ అసోసియేట్స్ కి వారి కమిషన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితుల్లో సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అందరినీ సమన్వయం చేస్తూ తనదైన శైలిలో రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతుంది. వెంచర్స్ ను చెప్పింది చెప్పినట్టు డెవలప్ చేసి కస్టమర్లకి ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ లేకుండా ప్లాట్స్ అందిస్తూ వారిలో సంస్థపై ఆత్మవిశ్వాసం పెంచారు లోకేష్ సాయినేని. అదే విధంగా ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని సాయి ఫ్యూచర్ సిటీకి దగ్గరలో మరో 3 వెంచర్లను ఈ రోజు లాంచ్ చేయడం సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి లోకేష్ సాయినేని గారికి సాధ్యమని చెప్పాలి. కేవలం 2 ఎకరాల వెంచర్తో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టి 100 ఎకరాలలో వెంచర్లు వేసే స్థాయికి రీచ్ అయింది సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఒక సూపర్ విజన్ కలిగిన కంపెనీకే సాధ్యం. అదేవిధంగా ఇప్పుడు సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ విజన్ 2030కి కంపెనీలో 10,000 మంది మార్కెటింగ్ అసోసియేట్స్ పనిచేసే టార్గెట్ నిర్దేశించారు లోకేష్ సాయినేని గారు. ఇక కేవలం హైదరాబాద్ ఒకటే కాకుండా తెలంగాణ మొత్తంలో నెంబర్ ఆఫ్ వెంచర్స్ వేస్తూ ముందుకు వెళ్లాలనేది 2030 విజన్ లో మరో అంశం. ఇక మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, కంపెనీ డైరెక్ట్ గా సేల్ చేయకుండా కంపెనీని నమ్ముకుని ఉన్న సీనియర్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో తలా ఒక వెంచర్ ఇచ్చేసి మీరే అమ్ముకోండి అనే మాదిరిగా కంపెనీ ముందుకు వెళ్ళనుంది. మనం డెవలప్ అవటమే కాదు, మన పక్కనోడు కూడా డెవలప్ అవ్వాలన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో ఎప్పుడూ కూడా మా కాడ పనిచేసే వర్క్ చేసే అసోసియేట్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే రేపు ఫర్దర్గా ఏమవుతుందంటే మనకు వెంచర్లు పెరుగుతాయి, అసోసియేట్స్ పెరుగుతారు. ఎవరైతే మనని లాంగ్ టర్మ్ నుంచి నమ్ముకొని వాళ్ళు వచ్చారో వాళ్ళకు ఒక వెంచర్ అసైన్ చేయటం, మీరు మార్కెటింగ్ చేసుకోండి, మీకు ఎంతో కొంత మార్జిన్ ఇస్తా అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక వెంచర్ అసైన్ చేయడం జరుగుతుంది. ఇదైతే వాస్తవం. ఇక అత్యంత కీలక అంశం, ఓన్లీ వెంచర్సే కాకుండా సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ విల్లాస్, అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, ఇండివిజువల్ హౌసెస్ ఇవన్నీ ప్లాన్ చేయడం జరుగుతుంది. 2030కి ఇప్పుడు చెప్పిన అన్ని అంశాల్లో 100% సక్సెస్ సాధించాలనే ప్లాన్. ఇదే సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అసలైన సక్సెస్.
2 ఎకరాలతో స్టార్ట్ చేసి ఒక 50 ఎకరాలు కంప్లీట్ చేయబోతున్నాం. ప్రస్తుతం 40 ఎకరాలు కంప్లీట్ అయ్యింది. ఒక డిటిసిపి లేఅవుట్ కూడా కంప్లీట్ అవుతుంది. ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది. ఇక కన్స్ట్రక్షన్ లోకి విల్లాస్ నిర్మాణంకి వెళ్తున్నాం. ఇదే మన సాయి ప్రజ్ఞ 2030 విజన్. సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రియల్ ఎస్టేట్ బిజినెస్ రన్ చేస్తూనే సామాజిక స్పృహతో మీడియా రంగంలోకి అడుగుపెట్టి 5 ఏళ్లు పూర్తయింది. దాదాపు 12 యూట్యూబ్ ఛానల్స్, ఒక వెబ్సైట్ కంప్లీట్ డెడికేటెడ్ గా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు లోకేష్ సాయినేని. ఇక హోమ్ నీడ్స్ డివిజన్ లో రీజనబుల్ ధరలతో మన ఇంటికి అవసరమైన వస్తువులను అందరికీ అందుబాటులోకి తేనుంది సాయి ప్రజ్ఞ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్. ఆన్లైన్ రిటైలింగ్ సైట్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కొందరితో దీనికి సంబంధించి టైఅప్ అవ్వడం జరిగింది. ఈ బిజినెస్ కూడా త్వరలోనే కస్టమర్ల ముందుకు రాబోతుంది. సో ఇదొక్కటే కాకుండా బేసికల్గా ఏంటంటే నేను యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ కష్టపడే తత్వం ఎక్కువ, నాకు చాలా ఇన్నోవేటివ్ ఆలోచనతో ముందుకెళ్తాను. సో ఇదొక్కటే రియల్ ఎస్టేటే కాకుండా నేను మీడియాలోకి ఆల్రెడీ ఎంటర్ అవడం జరిగింది. ఆ మీడియాలతో పాటు ఇక రిటైల్లోకి ఎంటర్ అవుతున్నాను. దానికి సంబంధించిన ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కానీ, ఫార్మా ప్రొడక్ట్స్ కానీ ఇవన్నిటిలోకి ఎంటర్ అవుతున్నాం. ఆల్రెడీ వేరే వాళ్ళతోటి మనం టైప్ పెట్టుకున్నాం. సో యూఆర్ గోయింగ్ టు లాంచ్ సూన్. లోకేష్ సాయినేని గారు రియల్ ఎస్టేట్ రంగంలో, కన్స్ట్రక్షన్ రంగంలో, మీడియా రంగంలోనూ హోమ్ ప్రొడక్ట్స్, ఆన్లైన్ రీటైలింగ్ మార్కెట్ లాంటి మల్టీ గ్రూప్ ఆఫ్ బిజినెస్ యూనిట్స్ కి ఎండి మన లోకేష్ సాయినేని గారు. ఆయన వెంటే మనందరం, అదే మన లక్ష్యం. ఇక లోకేష్ సాయినేని గారి దృక్పథం ఒకటే, కంపెనీకి తక్కువ మిగిలినా ప్రాబ్లం లేదు, కానీ ప్లాట్ తీసుకున్న కస్టమర్ కి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. స్పాట్ రిజిస్ట్రేషన్ ఉండాలి, స్పాట్ కమిషన్ ఉండాలి, లీగల్ గా పర్ఫెక్ట్ గా ఉండాలి. కంపెనీ పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుంది. కానీ ఏ వెంచర్ వేసినా కూడా డిటిసిపి వేసినా మనకు ఎల్పి నెంబర్ వచ్చాకనే వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. కస్టమర్ కు నెంబర్ రాకపోతే వాళ్ళ నుండి ₹1 కూడా తీసుకోవడం జరగదు. ఓన్లీ ప్లాట్ బుక్ చేసుకునే అమౌంట్ మాత్రమే పే చేస్తే చాలు. వన్స్ ఎల్పి నంబర్ వచ్చాక కస్టమర్ నుంచి అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన లోకేష్ సాయినేని గారు అందరితో కలివిడిగా, ఒక బ్రదర్ గా, ఒక ఫ్రెండ్ గా, ఒక వెల్ విషర్ గా అందరితో ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకెళ్తున్నారు మన లోకేష్ సాయినేని గారు. లోకేష్ సాయినేని గ్రేట్ ఎంటర్ప్రెన్యూరే కాదు, గొప్ప మానవతా విలువలు మూర్తిభవించిన వ్యక్తి. తన కంపెనీలో తాను అందరిలో ఒకరిగా కలిసిమెలిసి ఉంటూ కేవలం అడ్మినిస్ట్రేషన్ లో మాత్రమే ఎండీగా వ్యవహరిస్తారు. అంతటి ఉదాత్తమైన భావాలు గల రైజింగ్ బిజినెస్ టైకూన్ మన లోకేష్ సాయినేని. ఇక సోషల్ సర్వీస్ లో భాగంగా అనాథ ఆశ్రమాలకు తగిన చేయూత అందిస్తూ విరాళాలు పంపించడం, పండుగలు, ప్రత్యేక రోజుల్లో అన్నదాన కార్యక్రమాలు అనాథాశ్రమాల్లో ఏర్పాటు చేయడం, అలాగే చదువుకునే కొంతమంది పేద విద్యార్థులకు స్కూల్ ఫీజులు, పుస్తకాలు ఇవ్వడం, సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసే సిబ్బందికి గాని, మార్కెటింగ్ టీమ్ కు గాని ఏ అవసరం ఉన్నా, ఏ కష్టం వచ్చినా వారిని ఆదుకుని వారి సమస్యకు పరిష్కారం చూపించడం ఆయన మంచి మనసుకు నిదర్శనం. ఇలా లోకేష్ సాయినేని ప్రతి సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు కూడా మేము చెప్పేది ఏజెన్సీకి ఒకటే, మీకే ఇష్యూ వచ్చినా ఏదొచ్చినా కూడా మమ్మల్ని ఎప్పుడు డైరెక్ట్ నాకే కాల్ చేయమని అడుగుతాను. నేను యాక్చువల్గా నేను ఇది ఎండీని కాబట్టి ఏసీ రూమ్లో కూర్చుంటాను, లేదా మీతో ఫ్రెండ్లీగా ఉంటాను, మీ యొక్క మిత్రుడిగా ఉంటాను. మీకు ఏ కన్సర్న్ వచ్చినా కూడా డైరెక్ట్ నాకు కాల్ చేయొచ్చు. మా అడ్మిన్ టీం నుంచి కానీ, ల్యాండ్ వైజ్గా కానీ, మెయింటెనెన్స్ టీం నుంచి కానీ, డెవలప్మెంట్ వైజ్గా కానీ ఏది డిలే అయినా కూడా ఖచ్చితంగా మీటింగ్ పెట్టి ఆ రోజు నేను డిస్కస్ చేస్తాను. ఇన్ కేస్ నేను కమిట్మెంట్ ఒక్కరోజు డిలే అయితే కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. దీనివల్ల వర్షాలు పడటం వల్ల ఈ డెవలప్మెంట్ చేయలేదు, ఇది డిలే అయింది. యాక్చువల్గా ఏంటంటే మనం ఏ వెంచర్ లాంచ్ చేసుకుని మీరు చూశారు, మనం డెవలప్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాంచ్ చేస్తాం వెంచర్. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, డిటిసిపి మనం బుకింగ్ తీసుకుంటాం కానీ ₹1 కూడా మీ దగ్గర 1/4 కూడా తీసుకున్నాం. ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత నేను పేమెంట్ తీసుకుంటాను మీ దగ్గర. ఇది వాస్తవం. నేను ఎల్పీ నెంబర్ రాకపోతే నేను ₹1 కూడా మీ దగ్గర పేమెంట్ తీసుకోను. డెవలప్మెంట్ కూడా 100% పక్కగా నేను డెవలప్మెంట్ చేస్తాను. డెవలప్మెంట్ వైజ్గా కాంప్రమైజ్ అయ్యేది లేదు, ల్యాండ్ వైజ్ కాంప్రమైజ్ అవ్వలేదు. నాకు ₹1 తగ్గిన ప్రాబ్లం లేదు. కానీ అనుకున్న దానికి అనుకున్నట్టుగా 100% మీ నమ్మకాన్ని నేను బొమ్మ చేయకుండా ముందుకెళ్తాను. అదేవిధంగా మీ దీవెనలు కూడా నాకు కావాలి, మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఏ కష్టంలో వచ్చినా కూడా మీ కష్టంలో కూడా నేను మీ కష్టాన్ని నేను పంచుకుంటాను, మీ సుఖాన్ని పంచుకుంటాను. 100% మీ ఫ్యామిలీ పెద్దగా ఏదైతే ఒక ఎండీగా అంటే నేనేదో పెద్ద వయసులో పెద్దోనని కాదు, నేనేదో పెద్ద నాకు డబ్బులని అని అంటలేదు. కానీ ప్రతి ఫ్యామిలీలో మీకు ఏదైతే కన్సర్న్స్ ఉన్నాయో ఆ కన్సర్న్స్లో నేను ఖచ్చితంగా నేను పాలు పంచుకుంటాను. ఆల్రెడీ మనం చూశారు మన అసోసియేట్స్
చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా నేను అన్నింటిలో హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. ఇదేంటంటే నేను ఎండి, మీరు ఏదో అసోసియేట్స్ నా కంపెనీలో వర్క్ చేస్తానని అనుకోవాలి ఎప్పుడు కూడా. మనం వీఆర్ గోయింగ్ విత్ ఒక ఫ్యామిలీ మాదిరిగా. మా ఫ్యామిలీ మెంబర్ ఏదైనా ఇబ్బంది పడితే ఎట్లుంటుందో సేమ్ నేను అదే విధంగా అనుకొని మిమ్మల్ని అందరూ ముందుకు తీసుకెళ్తాను. మీతో పాటు నేను ట్రావెల్ అవుతాను. ఇక ఈ రోజు వరకు చేసిన బిజినెస్ లో కస్టమర్ దగ్గర నుండి ఒక్క ఫెయిల్యూర్ లేకుండా తక్కువ సమయం అంటే మినిమం 10 సంవత్సరాల నుండి అన్నిటినీ క్షుణ్ణంగా పరిశోధిస్తూ అన్నీ తానై ముందుకు వెళుతూ అనుకున్న ప్లాన్ ప్రకారం కంపెనీని టాప్ సక్సెస్ రేంజ్ కి తీసుకువెళ్తున్నారు. ఇదే స్ఫూర్తితో, ఇదే విజన్ తో కంపెనీని మన డైనమిక్ అండ్ డేరింగ్ ఎనర్జెటిక్ మేనేజింగ్ డైరెక్టర్ తో ముందుకు తీసుకెళ్తామని అందరం ప్రతిజ్ఞ చేద్దాం.